హెయిట్ స్వరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా గొంతు అయితే బాగాలేదండి, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఈరోజు అయితే మా వారు ఎయిర్ ఫ్రైడ్ తీసుకున్నారు. సో ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని ఇలా బంగాళదుంపలు తెప్పించాను. సో వీడియో సడన్గా అలా ఎలా ఉన్నామో అలా తీసేసాము, ఏమనుకోమాకండి. ఇంట్లో మనం నార్మల్గా ఎలా ఉంటాం అలా తీసేసాను. సో ఇలా గిన్నెలో వచ్చేసి సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే ఆలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి మా వారైతే ఇలా పెద్ద పెద్ద బంగాళదుంపలు తీసుకొచ్చారు. సైడ్స్ తీసేశారు, ఇలా ఎడ్జెస్ తీసేసి మంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ షేప్లో ఉంటాయో ఆ షేప్లో ఇలా చేసేసారు. వాటిని నేనేం చేశానంటే నార్మల్గా చున్నీ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం ఏదైనా సరే కాటన్ క్లాత్ అలా వేసేసి వాటర్ ఏమీ లేకుండా మంచిగా స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇలా ఏమీ లేకుండా ఇలా మొత్తం ఒక క్లాత్లో వేసేసుకొని ఇలా శుభ్రంగా వాటర్ అనేది ఏమీ లేకుండా ఇలా చేసుకోవాలి. సో దీనివల్ల ఇలా చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే మనం ఆయిల్ ఏమీ యూస్ చేయం కాబట్టి సో లోపల అనేది మంచిగా ఫ్రై అవ్వడం కోసం ఇలా మంచిగా ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వాడాం. అది అవైలబుల్గా ఉందని చెప్పేసి కార్న్ఫ్లోర్, కొంచెం సాల్ట్ వేసాము. మామూలుగా అయితే ఫ్రై అయిన తర్వాత వేసుకోవచ్చు, కానీ ఇలా ట్రై చేసాం. కొంచెం కారం వేసుకోండి, మీ కారంకు తగినట్లు. లిటిల్ బిట్ ఆయిల్, కొంచెం అంటే కొంచెం, మనం చేసేదే అసలు ఆయిల్ వద్దనుకోను కదా, సో లైట్గా అలా మొత్తం ఇలా అప్లై చేయాలి ఫ్రైస్కి అన్నిటిని పట్టేలాగా. అంతే, చూసారు కదా వీడియోలో ఉన్నట్లు. ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ ఒకేసారి వేసేసాను వేయటానికి, ఫ్రైయర్కి ఉంటుంది కదా దాంట్లో. కానీ మొత్తం మళ్ళీ ఫ్రై అవుతాయో లేదా అని డౌట్, ఫస్ట్ టైం కదా వేసినట్లు సగం తీసేసాను నేను. మళ్ళీ ఫస్ట్ టైం కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అలా తీసేసాను మొత్తం. సో మీకు వీడియోలో చూస్తే లాస్ట్లో అర్థమవుతుంది ఎలా అరేంజ్ చేసుకున్నాను. సో కొంచెం ఎక్కువ అనిపించాయి, తీసేసాను. ఓకే చూడండి, నేను కూడా ఫస్ట్ టైము. మా వారు ఎప్పటి నుంచి తీసుకుందాం అంటున్నారు, కానీ నేనే ఎందుకులే అని వద్దన్నాను. చూడండి, ఇదైతే పీజియన్ కంపెనీదండి. ప్లగ్ పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనకు మాన్యువల్ వచ్చేసిద్ది. సో టెంపరేచర్ వచ్చేసి 190 degrees పెట్టాము. టైం వచ్చేసి 20 minutes సెట్ చేసాము. మనకు అక్కడ ఆప్షన్స్లో ఉంటుంది, పిజ్జాలకి, సమోసాలకి, నెక్స్ట్ వచ్చేసి చికెన్కి, అన్నిటికి. వాటిని మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవటమే. చూసారు కదా, 20 minutes తర్వాత ఆటోమేటిక్గా అదే టైం ఆఫ్ అయింది. 15 minutesకి చేసినప్పుడు కొంచెం మెత్తగా ఉన్నాయి, కొంచెం ఫ్రైలా అవ్వాలని 20 minutes సెట్ చేసాం.